బీజేపీ టచ్లో నేతలట. రాష్ట్ర నాయకత్వంతో సంప్రదింపులు, అనేక మంది ఉన్నారని కిషన్ రెడ్డి హింటూ, జాయినింగ్స్పై కమలం పార్టీ ఫోకస్, జిల్లా స్థాయిలోని చేరికలు చేపట్టాలని పిలుపు, స్థానిక ఎన్నికల నేపథ్యంలో కమలం వ్యూహం, నేడు బీజేపీ సంకల్ప సభ ఇలా చేస్తాను. సరే, ఏదేమైనప్పటికీ బీజేపీ పార్టీ ఇప్పటి వరకు కూడా 3వ స్థానానికి ఉంది. ఇప్పటి వరకు సైతం అది ఎవరు అవునన్నా కాదన్న. ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యాలను ఒక పక్కన ఎండగట్టవచ్చు, గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల పైన పెద్ద ఎత్తున కూడా పోరాటం చేయొచ్చు. మూడో అంశానికి వచ్చినట్లయితే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీజేపీది. వీళ్ళు ప్రభుత్వం పైన విపరీతమైనటువంటి ప్రయత్నం చేయాలి కొట్లాడేందుకు. ప్రభుత్వం పైన ఇచ్చినటువంటి హామీల పట్ల, చేసినటువంటి అరాచకాల పైన కేసీఆర్ తోటి కొట్లాడేటువంటి ఒక మంచి అవకాశాన్ని బీజేపీ పార్టీ చేజార్చుకుంటుంది. ఇది ఏదంటే ఏదో దొంగలు పడ్డాక ఏదో అయినటువంటి తీరుగా ఈ సమస్య ఈ రోజు అయితే వీళ్ళు ఒక వారం రోజులకు స్పందిస్తారు. బీజేపీ నుంచి చాలా జీరో, అసలు నిజంగా కూడా అవకాశం ఉన్నా కానీ వాళ్ళైతే వినియోగించుకోవట్లేదు. 1-2 ఇద్దరు నేతలు తప్పించి దాంట్లో ప్రధానంగా ఎవరు పార్టీ నిర్మాణం పదవుల పైన ఉన్నటువంటి ఆశ రానున్నటువంటి రోజులలో ప్రభుత్వాన్ని నిర్మించుకుందాం అన్నటువంటి ఆలోచన అయితే ఇక్కడైతే కనబడతలేదు. సరే, బీజేపీకి టచ్లోకి నేతలు వెళ్తున్నప్పటికీ కూడా కొంత వాళ్ళని రిసీవ్ చేసుకున్నటువంటి నాయకులు సైతం కూడా సరిగ్గా లేరు అన్నటువంటి విమర్శలు ఉన్నారు. వాళ్ళకి ఎవరు భరోసా ఇస్తారు అన్నటువంటిది అంశం కూడా క్లారిటీ లేకుంటున్నది. దానిపైన ఒకసారి బీజేపీ పార్టీ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అవకాశాన్ని వాళ్ళే చేజేతులారా వాళ్ళే నాశనం చేసుకుంటున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. ఇగో బీజేపీ టచ్లో నేతలట. ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం, ఈ కార్ రేసు విచారణ, బనకచెర్ల ప్రాజెక్ట్ అంటూ కేసులు విచారణతో తెలంగాణ పాలిటిక్స్ హాట్ టాపిక్గా సాగుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ బాంబు పేల్చింది. తమకు టచ్లో కొందరు నేతలు ఉన్నారంటూ తెలంగాణ పాలిటిక్స్లో కొత్త చర్చకు కారణమైంది. ఇప్పటి రాష్ట్ర నాయకత్వానితో సంప్రదింపులు జరుపుతున్నారంటూ స్వయంగా కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అన్ని పార్టీలు కేసులు విచారణలంటూ తలముఖలవుతున్న తరుణంలో కమలదనం సైలెంట్గా ఆపరేషన్ ఆకర్షకు తెరదీసినట్టు తెలుస్తున్నది. అయితే ఏ స్థాయి నేతలను పార్టీలోకి లాగుతారా అనేది సస్పెన్స్గా మారింది. ఈ జాబితాలో ప్రజాప్రతినిధులు ఉంటారా, లేదంటే ద్వితీయ శ్రేణి నాయకులు ఉంటారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఆపరేషన్ ఆకర్ష్తో జాయినింగ్స్పై దృష్టి. త్వరలో తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో అటు ఆపరేషన్ ఆకర్ష్తో పాటు జిల్లా స్థాయిలోని నేతలను చేర్చుకోవడంపై కాషాయ పార్టీ దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తుంది. తమకు ఇప్పటికే ఎంతో మంది నేతలు టచ్లో వచ్చారని కిషన్ రెడ్డి హింట్స్ ఇవ్వడంతో శ్రేణుల్లో కొత్త చర్చ మొదలైంది. ఇదే నిజమైతే కమలదానానికి మంచి రోజులు వచ్చినట్లేనని చెవులు కొరుక్కుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పై వ్యతిరేకతతో ఎంతో మంది కాషాయ పార్టీలోకి వలస వచ్చారు. కానీ తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ను మార్చడంతో ఎన్నికలకు కొద్ది రోజుల ముందే వచ్చిన చాలా మంది కీలక నేతలు కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు. ఇలా జంప్ అయిన వారిలో వివేక్ ఇటీవల మంత్రి పదవిని సైతం పొందారు. ఏపీ జితేందర్ రెడ్డి ఢిల్లీలో తెలంగాణ స్పెషల్ రిప్రజెంటేటివ్ పోస్టులో ఉన్నారు. స్పోర్ట్స్ అఫైర్స్కు ప్రాధాన్యత సలహాదారుగా కొనసాగుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి చవిచూసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంత గుట్టి కాంగ్రెస్కి తిరిగి వెళ్లిపోయారు. అలాంటి తరుణంలో కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో బీజేపీలోకి టచ్లో ఉన్న నేతలు ఎవరన్నటువంటి ప్రశ్న అందరి మెదళ్లను తొలిసివేస్తున్నది. అవకాశాన్ని వదులుకోవద్దని తెలంగాణ ప్రజలు క్రాస్ రోడ్లో ఉన్నారని, ఒకవైపు పూర్తిగా వైఫల్యం చెందిన కాంగ్రెస్, మరోవైపు ప్రతిపక్షంగా విఫలమైన బీఆర్ఎస్లు ఉన్నాయని, అందుకే ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని రాష్ట్ర నాయకత్వం పేర్కొంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ వైపు ఎవరు మొగ్గు చూపే అవకాశం లేదని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతున్నది. ఇక ప్రభుత్వంపై సైతం ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉందనే ప్రచారం జోరుగా సాగుతున్నది. దీంతో అందివచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని కాషాయ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. అందుకే వ్యూహాత్మకంగానే కిషన్ రెడ్డి కొంతమంది టచ్లో ఉన్నారనే విషయాన్ని బయట పెట్టారని చర్చించుకుంటున్నారు. ఎలాగూ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో మౌత్ పబ్లిసిటీ జరిగితే ఒకరిని చూసి ఇంకొకరు నేతలు వచ్చే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఈ కామెంట్స్ చేసి ఉంటారని పొలిటికల్ సర్కిల్లో కూడా చర్చ జరుగుతూ ఉంటే, ఇక సరికొత్త నినాదంతో ప్రజల్లోకి బీజేపీ లోకల్ బాడీ ఎన్నికల్లో రివర్స్ ద ట్రెండ్ అనే సరికొత్త నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని కమలం పార్టీ నిర్ణయించుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటి ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో విజయబావుట ఎగురవేయాలని వ్యూహరచన చేస్తున్నది. దీనికి రూట్ మ్యాప్ ప్రిపేర్ చేయడంపై దృష్టి సారించింది. రాష్ట్ర స్థాయి లీడర్లతో పాటు జిల్లా స్థాయి లీడర్లను సైతం చేర్చుకుని బలోపేతం కావాలని బీజేపీ నిర్ణయించుకుంది. తెలంగాణ బీజేపీకి కొత్త నాయకత్వం వచ్చాక జిల్లా కమిటీలు కూడా పూర్తి చేసుకోవాలని నిర్ణయించారు. ఈ నెలాఖరు వరకు ఎన్నికల ఇన్ఛార్జీల నియామకం సైతం చేపట్టాలని చూస్తున్నది. పార్లమెంటు జిల్లా మండల స్థాయి కమిటీలు పూర్తి చేసి
జూలై మొదటి వారంలో రాష్ట్ర స్థాయి వర్క్షాపు తర్వాత జిల్లా మండల స్థాయిలో నిర్వహించేలా ప్రణాళికలు రచించుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యవంతం చేయడంతో పాటు బీఆర్ఎస్ అవినీతి ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రధానంగా యువతను పార్టీలోకి చేర్చుకుని పోరాటాలు చేపట్టడం చూస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ నుంచి జెడ్పీ చైర్మన్ వరకు గెలవాలని భావిస్తున్నది. లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఎప్పుడు ఎన్నికలు పెట్టి మీరు బాగానే ఉన్నది, అంతా బాగానే ఉంది. కానీ ఏదైతే బీజేపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ గారు నియమించి బండి సంజయ్ గారు దిగిపోయేంత వరకు బీజేపీ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. అది ఎవరు అవునన్న కాదన్న. ఎప్పుడైతే ఎన్నికల కంటే ముందు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుని యొక్క మార్పు జరిగిందో అప్పుడు పార్టీ మొత్తం అంతా ఆగమాగం అయిపోయింది. ఇలా బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ గారిని అదేవిధంగా ఎన్నికల వరకు కొనసాగినట్టయితే సరే అధికారంలోకి వచ్చేదా అంటే అది మనం చెప్పడం చాలా కష్టమే. బీజేపీ పార్టీకి అంత సీన్ కూడా లేకపోవచ్చు అప్పుడున్నటువంటి ఆ తరుణంలో. కానీ 8 కంటే సీట్లు దాదాపు ఒక 20 సీట్లైనా బీజేపీ పార్టీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీ పార్టీకి అయ్యే 20 సీట్లు కనుక వచ్చినట్టయితే రేపు అలయన్స్లో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్తోనూ ఇంకో పార్టీతో ఏదో రకంగా కొంత ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి చక్రం మాత్రం తిప్పేది అని ఆ ఛాన్స్ని బీజేపీ పార్టీ చివరి నిమిషంలో అది వాళ్ళే చేసుకున్నటువంటి వ్యవహారం. ఇప్పటికైనా స్థానిక సంస్థల ఎన్నికలు కానీ రానున్నటువంటి ఎన్నికలు కానీ బీజేపీ పార్టీ పైన నమ్మకం కానీ నరేంద్ర మోడీ గారి యొక్క పథకాలపైన కానీ ఆయన చేస్తున్నటువంటి వ్యవహారాలపైన కానీ కొంత పాజిటివ్గా ఉన్నప్పటికీ బీజేపీ పార్టీ పైన ఆ పాజిటివ్ని ప్రజలున్నారు పాజిటివ్గా, కానీ దాన్ని ఎట్లా వీళ్ళకు అనుకూలంగా మార్చుకోవాలన్నటువంటిదే ఇప్పుడు బీజేపీ పార్టీలో ఆ విధమైనటువంటి నాయకులు ఎవరన్నటువంటి దానిపైన చర్చ నడుస్తూ ఉన్నది. చూద్దాం మరి. ఒక పక్కన బీసీలని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి బీజేపీ పార్టీ ఒక మాట ఇస్తూ ఉన్నది. బీజేపీ పార్టీ రేపు రాష్ట్రానికి అధ్యక్షుని సైతం బీజేపీ పార్టీ ఒక బీసీనే పెడదామని చెప్పేసి అంటూ ఉంది. కాబట్టి బీజేపీ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు బాగానే ఉంటూ ఉన్నాయి, కానీ వాళ్ళు ఆచరణకు వచ్చేసరికి కొంత వైఫల్యం చెందుతూ ఉన్నారు. విమర్శల దాడి కానీ ప్రభుత్వం పైన ప్రతిపక్షం పైన, ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన వీళ్ళ నోరు అంత పెద్దగా లేవనట్టుగానే కనబడతా ఉన్నది. సైలెంట్ మోడ్లో ఉన్నారు వాళ్ళంతా. సో చూద్దాం మరి ఇప్పటికైనా మరి బీజేపీ పార్టీకి టచ్లో ఉన్నటువంటి నేతలు ఎవరు, బీజేపీ పార్టీ వైపు ఎవరు చూస్తారు ఏందనేది కూడా చూడాలి.